ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామని, క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డిలు అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వామపక్షాల నాయకులు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని తేల్చారు. బాన్స్వాడ పట్టణంలో 37.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవనానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకున్నారు. నగరంలోని ఆనంద్ నగర్లో ఇటీవల మురుగు కాల్వలో పడి చనిపోయిన అనన్య కుటుంబాన్ని నేడు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకపూర్ గ్రామంలో రాత్రి వేళల్లో బర్త్డే పార్టీలు చేసుకుంటూ మద్యం తాగుతున్నారని, పాఠశాలను వైన్ షాప్ గా మారుస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ ప్రజలకు తెలిపారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం 7వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని POW జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ కోరారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ను నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో ఆవిష్కరించారు. దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చిన్నపిల్లలను గోపికా కృష్ణుడి వేషంలో వేయించి ఉట్టికొట్టడం, ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ మండలం కిసార్ నగర్లోని సెయింట్ ఎలిజబెత్ ఉన్నత పాఠశాలలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారి విద్యార్థిని విద్యార్థులు ఉట్టికొట్టే వేడుకల్లో పాల్గొన్నారు.